బైబిల్ గ్రంథంలో నుంచి ఒక స్త్రీ గురించి చెప్పాలనుకున్నాను. ఆమె గురించి మీరు విని ఉంటారు, లేకపోతే ఎక్కువగా కూడా విని ఉండరు. ఆమె ఎక్కడ కూడా ప్రసంగాలు చేసేటువంటి స్త్రీగా లేదు, ఫెమిలియర్గా కనపడదు. ఆ ఫ్యాన్ తగ్గించాము కొద్దిగా. ఫెమిలియర్గా కనపడదు. అలాగున ఎక్కడ యుద్ధాలు చేసేటువంటి స్త్రీగా ఉండదు. ఏ దేశాన్ని కూడా నడిపించినటువంటి స్త్రీగా లేదు. కానీ ఆమె యొక్క సైలెంట్ బాధ అక్కడ ఉన్నటువంటి రాజును కదిలించింది. అలాగునే ఆమె పడినటువంటి ఆ బాధ, దానిని బట్టి ఆ దేశముకు ఉన్నటువంటి ఆ కరువు నుంచి ఆ దేశము బయటపడటం అనేటువంటిది జరిగింది. దేశం మీదకి ఈమె చేసేటువంటి పనిని బట్టి ఆ దేశం మీదకు దేవుని యొక్క కృప వచ్చి ఆ దేశంలో ఉన్నటువంటి 3 సంవత్సరాలు ఉన్నటువంటి కరువు నుంచి దేవుడు ఆ దేశాన్ని కాచినాడు. ఆమె పేరు ఏంటంటే రిస్పా. రిస్పా గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? రిస్పా ఏంటంటే, నా వైపు చూడాలి, మీరు నా వైపు చూడండి, బైబిల్ చూడాలి. నేను చెప్పేది వినాలి, మీరు బైబిల్స్ తీసుకోవాలి, నోట్స్ పెట్టుకోవాలి. కాబట్టి రిస్పా గురించి, ఆమె సౌలు యొక్క ఉపపత్ని. అయితే 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం, దావీదు పరిపాలన చేసేటువంటి టైంలో ఇశ్రాయేలు దేశం మీదకి 3 సంవత్సరాలు విడవనటువంటి కరువు వారి మీదకు వచ్చింది. అప్పుడు దావీదు యెహోవాతో మనవి చేసినాడు, ప్రభా, మా దేశం మీద కరువు ఎందుకు వచ్చింది? ఎందుకు ఇలాగున మేము ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడిని అడిగినప్పుడు దేవుడు చెప్పినాడు, సౌలు చేసేటువంటి పాపమును బట్టి మీ మీదకి ఈ యొక్క కరువు అనేటువంటిది వచ్చింది. అప్పుడు ఏంటి సౌలు చేసేటువంటి పాపం అని చెప్పినప్పుడు, సౌలు గిబియోనీయులు అనేటువంటి వారిని చంపినాడు. గిబియోనీయులతో ఇంతకుముందు యెహోషువ ఒక కవనెంట్ అనేటువంటి చేసుకున్నాడు. వాళ్ళు అన్యాయం, అంటే వాళ్ళు వేరే వేషముతో ఇశ్రాయేలు అనేటువంటి, అంటే యెహోషువ దగ్గరికి వచ్చినప్పుడు మేము ఇక్కడ వారమే అని వాళ్ళు చెప్పినప్పుడు యెహోషువ వారితో ఒక నిబంధన అనేటువంటి చేస్తాడు. మేము మిమ్మల్ని చంపము అనేటువంటిది నిబంధన చేసినప్పుడు ఆ నిబంధన పట్టించుకోకుండా, ఆ నిబంధన మరి సౌలుకు తెలుసో తెలియదో కానీ సౌలు ఆ గిబియోనీయుల్ని చంపడం అనేటువంటి చేసినాడు. అంటే ఇశ్రాయేల్ దేశాన్ని ఎక్స్పాండ్ చేసే టైంలో గిబియోనీయులు అడ్డొచ్చినప్పుడు సౌలు వారిని చంపినటువంటి వాడిగా ఉన్నాడు. సో సౌలు చేసేటువంటి తప్పును బట్టి, సౌలు చేసేటువంటి పాపమును బట్టి ఈ యొక్క ఇశ్రాయేలు మీదకి ఆ 3 సంవత్సరాలు కరువు అనేటువంటి దేవుడు తీసుకొచ్చినాడు. అప్పుడు ఈ గిబియోనీయులు అనేటువంటి విషయాన్ని దావీదుకి తెలిసినప్పుడు, దేవుడు చెప్పినప్పుడు, దేవుడు ఆ గిబియోనీయులు అనేటువంటి వారిని పిలిచి మరి ఈ యొక్క దీనికి, ఈ దేశం మీదకి వచ్చేటువంటి శాపానికి మరి దేవుడు ఇలా చెప్పినాడు, మరి నాతో మీకు ప్రాయశ్చిత్తముగా ఏం చేయాలి అని ఈ యొక్క గిబియోనీయులతో దేవుడు, ఈ యొక్క దావీదు మాట్లాడినప్పుడు, ఈ గిబియోనీయులు అన్నటువంటిది ఏంటంటే, మాకు బంగారాన్ని బట్టి కానీ లేకపోతే వెండిని బట్టి కానీ మాకు ఆ ప్రాయశ్చిత్తం అనేటువంటిది అవసరం లేదు. లేదంటే ఇశ్రాయేలు ప్రతి వారిని చంపటం వల్ల ప్రాయశ్చిత్తం అనేటువంటిది కాదు. మాకు కావలసినటువంటిది ఏంటంటే, సౌలు యొక్క డిసెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని మాకు పంపినట్లయితే వారిని మేము యెహోవా సన్నిధిలో ఉరితీస్తాం. సో ఆ రీతిగా ప్రాయశ్చిత్తం అనేటువంటిది కలుగుతుంది అనేటువంటి రీతిలో దావీదుతో మాట్లాడినప్పుడు దావీదు ఆ మాటలకు లోబడి ఓకే అని ఇక్కడ ఉన్నటువంటి సౌలు యొక్క ఉపపత్ని అనేటువంటి రిస్పా ఉన్నటువంటి తనకు పుట్టినటువంటి 2 కుమారులను, సౌలు యొక్క కుమార్తె ఆమెకు పుట్టినటువంటి 5 పిల్లలను దావీదు వారికి అప్పగించటం, వారిని అక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఉరి తీయటం అనేటువంటిది జరుగుతుంది.
ఈ కార్యక్రమం అంతా కూడా జరిగిన తర్వాత ఆ దేశం మీద ఉన్నటువంటి కరువు అనేటువంటిది పోవటం అనేటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ ప్రియమైన వాళ్ళ ఈ యొక్క స్టోరీలో రెండవ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయంలో నుంచి మీరు 1 నుంచి 14 వచనాలు మనం చూస్తాం. రెండవ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు. అయితే మీరు చదవాల్సినటువంటి భాగం ఏంటంటే 9వ వచనం నుంచి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి, ఆ 7 ఏకరీతిని చంపబడిరి, కోత కాలంలో యవల కోత ఆరంభమందు మరణమైరి. అయా కుమార్తెకు రిస్పా గోనెపట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోతకాల రంభము మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియ వరకు ఆ చుట్టనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను, రాత్రి అడవి మృగాల దగ్గర రాకుండాను వాటిని కాచుచుండగా, అయా కుమార్తెకు రిస్పా అను సౌలు ఉపద్రవం చేసిన దావీదునికి వినబడెను. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడు యోనాతాను ఎముకలను యాబేష్గిలాదు వారి వద్ద నుండి తెప్పించెను. ఫిలిష్తీయులు గిల్బోవలో సౌలును హతం చేసినప్పుడు సౌలును యోనాతానును బెత్షాను పట్టణం వీధిలో వెరలగట్టగా యాబేష్గిలాదు వారు ఎముకలను అతని దొంగిలి తెచ్చిండిరి. కావున వారి వద్ద నుండి సౌలు ఎముకలను యోనాతాను ఎముకలను తెప్పించెను. రాజాజ్ఞను బట్టి ఉరి తీయబడిన వారి ఎముకలను చాలు. చూడండి, ఇక్కడ మీకు ఈ కథ అనేటువంటిది అర్థమై ఉంటుంది. అయితే ఇక్కడ మనం గ్రహించాలనేటువంటిది ఏంటి? వాట్ ఆర్ ద అప్లికేషన్స్? 3 ఇంపార్టెంట్ పాయింట్లు నేను చెప్పదలుచుకున్నాను. మొట్టమొదటిది ఏంటంటే, కొన్నిసార్లు అంటే ఒకరు చేసేటువంటి తప్పిదములను బట్టి మరొకరు అనుభవించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ దేశము ఇశ్రాయేలు దేశం మీదకి కరువు వచ్చింది. రిస్పా యొక్క బిడలైనటువంటి వారిని ఉరివేయటానికి పంపించినారు. ఆ 2 బిడలు ఉరివేయించుకోవడం అనేటువంటిది జరిగింది. కారణం ఏంటంటే అక్కడ సౌలు చేసేటువంటి తప్పిదం, ఒకరు చేసేటువంటి తప్పిదం. ఒకవేళ ఒక లీడర్ చేసేటువంటి తప్పిదానికి సౌలు ఒక లీడర్గా ఉన్నాడు, ఎత్తైనటువంటి వాడుగా ఉన్నాడు, మంచి అందగాడుగా ఉన్నాడు. దేవుడు సౌలును ఒక లీడర్గా పెట్టినాడు ఇశ్రాయేలు ప్రజల వారికి. సో ఆ యొక్క లీడర్గా ఉన్నటువంటి సౌలు చేసేటువంటి తప్పిదాలకి ఇశ్రాయేలు ప్రజల వారు ఇక్కడ ఈ యొక్క క్షామాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. అలాగనే మనం చూస్తాం. దాని తర్వాత కొద్ది కాలాల తర్వాత అహాబు తప్పు చేసినాడు. అహాబు భార్య అయినటువంటి యెజెబెలు తప్పు చేసింది. ఇశ్రాయేలు దేశంలోకి వారు విగ్రహారాధన అనేటువంటి దానిని ఎక్కువగా వాళ్ళు పెంచినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఆ దేశం మీదకి దేవుని యొక్క కరువు అంటే ఎంతకాలం? అది 3.5 సంవత్సరాలు ఆ దేశం మీద కరువు అనేటువంటిది మంచైనను వర్షమైనను కురవలేదు. రాజులు చేసేటువంటి తప్పిదాన్ని బట్టి, ఆ రాణి చేసేటువంటి తప్పిదాన్ని బట్టి, ఆ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటి తప్పిదాలను బట్టి కొన్నిసార్లు మనకు తెలియదు. మన పితరులు ఎటువంటి వారు చేసేటువంటి తప్పిదములు, మన తాతలు చేసేటువంటి తప్పిదాలు, తల్లిదండ్రులు ఎటువంటి వారు చేసేటువంటి తప్పిదాలు, పూర్వీకులు చేసేటువంటి తప్పిదాలు, వారి పాపములు బిడ్డల యొక్క వడిలో దేవుడు వేస్తాడు. ఒక లీడర్ చేసేటువంటి తప్పిదము, ఒక లీడర్గా ఉన్నటువంటి నీవు, ఒక యజమానుడుగా ఉన్నటువంటి నీవు, ఒక యజమానురాలుగా ఉన్నటువంటి నీవు చేసేటువంటి తప్పిదాలు నువ్వు అయిపోతుంది. నీ యొక్క లైఫ్ అయిపోతుంది. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు నువ్వు జీవిస్తావు, లేకపోతే 100 సంవత్సరాలు నువ్వు బాగా జీవిస్తావు, అయిపోతుంది. ఎవరు శాశ్వతం కాదు. కానీ నీవు చేసేటువంటి తప్పిదములు, నువ్వు దేవునికి వ్యతిరేకముగా వేసేటటువంటి ఆ యొక్క తప్పిదములు, దేవుని చేసేటువంటి నిబంధన, దేవునితో చేసేటువంటి నిబంధన చాలాసార్లు మనుషులు వారు తప్పుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వారి కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దేవునితో ఒక నిబంధన చేస్తారు. ప్రభా, ఇక్కడి నుంచి నీ కొరకు బ్రతుకుతాను, నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నాను, మీ సన్నిధిలో నేను ఇలా జీవిస్తాను, పాపము చేయకుండా, అవిధేయతలు చేయకుండా, నీకు ఇష్టడుగా నేను బ్రతుకుతాను ప్రభా అని ప్రభుతో ఒక నిబంధన చేస్తాం. మనము ఆ యొక్క హాస్పిటలైజ్ అయినప్పుడు కానీ, లాస్ అయినప్పుడు కానీ, అనారోగ్యాలు వచ్చినప్పుడు కానీ, ఇబ్బందులు మనం పాలవుతున్నప్పుడు కానీ మనము దేవునితో ఒక నిబంధన చేస్తాం. దేవుడు మన ప్రార్థన విని
మనల్ని ముట్టినప్పుడు, మన సమస్యలు తీర్చినప్పుడు, మన ఇబ్బందుల నుంచి బయట పడవేసిన తర్వాత దేవుని చేసేటువంటి నిబంధనను, ఆయనతో మనం చేసే నిబంధనను మనం మర్చిపోయేటటువంటి వారుగా మనము ఉంటాం. దేవుడు మర్చిపోయేటువంటి వాడు కాదు. అక్కడ మనం చూస్తాం యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలో ఈ గిబియోనీయులైనటువంటి వారు వచ్చి యెహోషువతో అక్కడ పెద్దలైనటువంటి వారితో వాళ్ళు ఒక నిబంధన చేసుకున్నారు. మేము ఇక్కడ వారమే అనేటువంటి రీతిలో, అంటే మేము ఎక్కడి నుంచో వస్తున్నాం, ఎన్నో రోజుల నుంచి 9వ అధ్యాయంలో ఉంటుంది చూడండి యెహోషువ గ్రంథము. మీ దాసులమైన మేము బహుదూరం నుండి వచ్చితిమి, ఎలానగా ఆయన ఐగుప్తులో చేసేటువంటి సమస్తమును హెష్బోను రాజైన సీహోను, బాషాను రాజు అనేటువంటి ఓగు అనేటువంటి వారి మధ్యన వారికి ఆయన చేసిందంతయు వింటిమి. మా దేశ నివాసులందరూ మీరు ప్రయాణముఖము ఆహారం చేతపట్టుకొని మీరు వారి దగ్గరికి వెళ్ళండి, ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళండి, వారితో ఒక నిబంధన చేసుకోండి. మేము మీ దాసులము గనుక మాతో నిబంధన చేయండి. ఆ రీతిగా ఈ గిబియోనీయులైనటువంటి వారు వచ్చి, వారు యాక్చువల్గా వాళ్ళు ఈ యొక్క యెహోషువ వారిని ఆ దేశాన్ని ఆక్యుపై చేయబోతున్నాడు. వారి నుంచి వాళ్ళని అలాగున తీసివేసి అది ఆక్యుపై చేస్తూ అలా వెళ్ళబోతున్నాడు. అలాంటి తరుణంలో గిబియోనీయులు మారు వేషం వేసుకుని ఇశ్రాయేలు ప్రజల వారితో కపటోపాయముతో ఒక నిబంధన అనేటువంటిది జరిగించుకున్నారు. చూడండి, నిబంధన ఒకసారి జరిగిన తర్వాత ఆ నిబంధన ఏమేమి జరిగింది అనేటువంటిది దాన్ని మనం తెలుసుకోవాలి. తల్లిదండ్రులు వారు నిబంధన చేసినప్పుడు బిడ్డలు వారు దాన్ని తెలుసుకోవాలి. కాబట్టి భర్త చేసినప్పుడు భార్య నిబంధన ఏం చేసిందో భర్త తెలుసుకోవాలి. ఆ తప్పిదాలు మనం చేసినప్పుడు దాని శాపం అనేటువంటిది మన మీదకి వస్తుంది. అక్కడ యెహోషువ ఇశ్రాయేలు ప్రజల వారు ఒక నిబంధన చేసినారు వారితో. కానీ వారు ఆ నిబంధనను మంచిగా చేసినటువంటి వారు ఉన్నారు. కానీ వారు తర్వాత వాళ్ళ కపటోపాయం అనేటువంటి తెలిసిన తర్వాత, యెహోషువ వారి సంగతి తెలిసిన తర్వాత వారిని దేవుని ఆలయంలో కట్టెలు సమకూర్చేవారుగాను, నీళ్లు పోసేటట్టు వారుగాను దేవుడు యెహోషువ వారికి ఆ పని అనేటువంటిది అసైన్ చేసినాడు. ఆ రీతిగా నిబంధన అనేటువంటి జరిగింది. అక్కడ కూడా నిబంధన అనేటువంటిది యెహోవా నామము పేరిట నిబంధన అనేటువంటిది జరిగింది. ఆ నిబంధన అనేటువంటిది ఒకసారి జరిగిన తర్వాత కొంతమంది ఒట్లు పెట్టుకుంటూ ఉంటారు. దేవుని పేర ఒట్టు అంటారు. అలాగనే దేవుని నామం చెప్తున్నాను, దేవుని సందులో ఉండి మాట్లాడుతున్నాను, బైబిల్ పట్టుకు మాట్లాడుతున్నాను అని రకరకాలైనటువంటి రీతిలో చెప్తూ ఉంటారు. నేను అబద్ధం ఆడలేదు, నేను ఇక నుంచి ఇలా బ్రతుకుతాను అనేటువంటివి. ఈ యొక్క అనారోగ్యం నుంచి నా బిడ్డ మీరు కాపాడండి ప్రభా, నేను నీకు ఇంత ఇస్తాను ప్రభా. దేవుడు ధనాన్ని కోరుకునేటువంటి వాడు కాదు. ఒకవేళ నువ్వు ఏదైనా ఇచ్చినట్టు నువ్వు అని దేవునితో చెప్పినట్లయితే దాన్ని నువ్వు ఫుల్ఫిల్ చేయి, దాన్ని నువ్వు నెరవేర్చేటట్టు వాడవుగా నువ్వు ఉండాలి. దాని విషయంలో నువ్వు తప్పేటట్టు వాడవుగా నువ్వు ఉండకూడదు. దేవునితో ఒక నిబంధన చేసినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు, ప్రభా నేను నీ కొరకు ఇలా బ్రతుకుతాను ప్రభా, నీ కొరకు నేను ఇలా జీవిస్తాను ప్రభా, నేను ఇలాంటి క్లిష్టమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాను అనేటువంటి రీతిలో. మా బంధువురాలు ఒక ఆవిడికి వాళ్ళ బిడ్డలేటువంటి వారికి అనారోగ్యం వచ్చినప్పుడు అంట దేవుని సందులోకి వెళ్ళి మొరపెట్టుకుని ప్రార్థన చేస్తూ ఆవిడ చెప్పుదంట, ప్రభా నా బిడ్డలేటువంటి వారు మీరు ముట్టినట్లయితే నాకున్నటువంటి ఈ యొక్క గొలుసుని చేస్తానని చెప్పుకుంటుందంట. అలాగనే అది జరిగినప్పుడు తీసుకెళ్ళిపోయి అందుట్లో వేసేస్తుందంట. ఆవిడ చేసేటువంటి పని అది. దేవునితో ఒక నిబంధన చేసింది, దాన్ని నేను అతిక్రమించకూడదు. మనం దేవునితో ఒక నిబంధన చేసినప్పుడు, నీ కొరకు నేను పరిశుద్ధుడిగా పవిత్రుడిగా బ్రతుకుతాను, నీ సేవ చేస్తాను, నీ రాజ్యం కడతాను, సంఘానికి టయానికి వెళతాను, సంఘంలో కార్యక్రమాలు నేను పాల్గొంటాను, బుధవారం శనివారం ఆదివారం బ్రతుకుతాను, అలాగనే సంఘం యాక్టివిటీస్లో నేను ఉంటాను, నేను కూడా జాలరవలే ఉంటాను, మనుషులు పట్టేవాడుగా ఉంటాను, నీ ఆశ్చర్యమైనటువంటి కార్యములలో నేను కూడా పాల్పంచుకుంటాను, నీ రాకడ కొరకు అనేక మందిని సిద్ధపరుస్తాను అనేటువంటి రీతిలో మనం కమిట్మెంట్ చేసేటట్టు వారుగా, కవరెంట్ చేసేటట్టు వారుగా ఉండాలి. మనం సమస్యలు వచ్చినప్పుడు అలాంటివి చేస్తాం, తర్వాత మనం ఏది కూడా గుర్తుంచుకునే వారిగా ఉంటాం. ప్రియమైన వల్ల అలా ఉన్నప్పుడు సౌలు అది గ్రహించకుండా తప్పు చేసినాడు కాబట్టి ఆ దేశం మీదకి శాపాలు అనేటువంటివి వచ్చినాయి, కరువు అనేటువంటిది వచ్చింది. నీ జీవితంలో
సావధానంగా జరగకుండా, ప్రశాంతముగా ఉండకుండా ఎందుకు గలిబిలి జరుగుతుంది? ఎందుకు నీ హృదయంలో, నీ జీవితంలో అసమాధానం అనేటువంటిది ఉంటుంది? ఎందుకు నీ జీవితంలో నిద్ర అనేటువంటిది పడతలేదు రాత్రులు? ఎందుకు నీ జీవితంలో ఆ యొక్క లాస్ అనేటువంటిది వస్తుంది? ఎందుకు నీ జీవితంలో ఉద్యోగాల్లో సమస్యలు అనేటువంటిది వస్తున్నాయి? ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎందుకు కలుగుతున్నాయి? ఎందుకు ప్రతిసారి అనారోగ్యమే? కొంతమందికి కుటుంబాల్లో ప్రతిసారి అనారోగ్యమే. ఎంతో డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు. హాస్పిటల్ ప్రిమిటివ్ హాస్పిటల్ తప్పు అనేటువంటిది కాదు, వెళ్ళాల్సిందే. కానీ ఎందుకు ఈ సమస్య వచ్చినప్పుడు, ఈ దేశం మీదకి సమస్య వచ్చినప్పుడు దావీదు ఒక రాజుగా ఉండి ఎవరి దగ్గరికి వెళ్ళా, ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళా, లేదంటే పిచ్చి పిచ్చి అనేటువంటి కొంతమంది ప్రవక్తలు వారిని పిలిచేటువంటి వాడుగా లేడు. హీ డైరెక్ట్లీ వెంట్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళినాడు. ఏంటి ప్రభా, మాకు ఏంటి సమస్య? ఎందుకు మా దేశంలో ఈ కరువు వచ్చింది? మనకు సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? అర్థం చేసుకోవాల్సింది, వెంటనే నీ సమస్యను బట్టి, నీ ఇబ్బందిని బట్టి, నీకున్నటువంటి కష్టాలను బట్టి ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసేటటువంటి వాడుగా నువ్వు ఉండాలి. ప్రభు సన్నిధికి వెళ్ళాలి, దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళాలి, నీ హృదయాన్ని విప్పేటటువంటి వాడుగా నువ్వు ఉండాలి. చాలా మంది వారి హృదయంలో ఉన్నటువంటి వాటన్నిటి కూడా అలా దాచేసుకుంటా ఉంటారు. విడుదల ఉండదు చాలా మందికి, అలాగున బరస్ట్ అయిపోతూ ఉంటారు. కొన్నిసార్లు ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పుకో, దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి నీ హృదయంలో ఉన్నటువంటి సమస్యలు చెప్పుకో, నీ కుటుంబంలో ఉన్నటువంటి బాధలు చెప్పుకో. ప్రార్థన చేస్తారు, బయట చెప్పేటటువంటి వారికి ఉండరు. దేవుని సేవకులు ఎవరు? మీకున్నటువంటి సమస్యలు వారితో చెప్పినప్పుడు చాటింపు వేసేవారుగా ఉండరు దేవుని సేవకులు. నాకు ఎవరైనా ఈ విషయం అని చెప్తే ఆ విషయం అంతటితో ఆగిపోద్ది, అంతే. మరొకళ్ళతో ఎప్పుడు నేను చెప్పను. వేరే వాళ్ళు అడిగినా సరే దాని గురించి ఎప్పుడు నోరు తెరవను. వాళ్ళకి తెలిసినా సరే, ఇలా అంట కదా అన్నా సరే నేను దాని గురించి ఏం మాట్లాడు. అనవసరమైనటువంటిది అది. వాళ్ళు ఎందుకని దేవుని సేవకుల దగ్గరికి వచ్చినారు? దేవునికి మాకు ఒక మీడియేటర్ కంటే మా గురించి ప్రార్థన చేయటువంటి ఒక అన్న, ప్రార్థన చేసేటువంటి దేవుని సేవకుడు ఉన్నాడు. కాబట్టి నా హృదయాన్ని ఆయన దగ్గర చెప్తాను, దేవుని దగ్గర మేము కృమ్మరిస్తాం, మా గురించి ప్రార్థన చేస్తాడు అనేటువంటి ఆ యొక్క హోప్తో వచ్చినప్పుడు దానిని మేము బయటికి చెప్పేటటువంటి వారుగా ఉన్నాం. మేము మా హృదయాలలో దాన్ని పెట్టుకుని మీ గురించి ఎప్పుడు కూడా ప్రార్థన చేసేటటువంటి వారుగా ఉంటాం. మీతో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, మీరు వెళ్ళిపోయిన తర్వాత మీకున్నటువంటి సమస్యల విషయంలో ప్రార్థించేటటువంటి వారుగా ఉంటాం. కాబట్టి మన హృదయంలో సమస్యలు వచ్చినప్పుడు, మన మీద కొంచెం విపత్తులు వచ్చినప్పుడు మనం చేయవలసినటువంటిది ఏంటంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళేటటువంటి వారుగా ఉండాలి. ఈ దినాల్లో మనుషులు దేవుని సన్నిధికి వెళ్ళరు. అక్కడికి వెళితేనంట ఆయన ప్రాఫెసీ చేస్తాడంట, ప్రవచనాలు చెప్తాడంట, ఈ స్త్రీ ప్రవచనాలు చెప్పుద్దంట, ఆ స్త్రీ ప్రవచనాలు చెప్పుద్దంట. ప్రవచనాలు తప్పు అనేటువంటిది కాదు, దేవుడు మాట్లాడేటువంటి దేవుడు. కానీ కొంతమంది ఇదే పనిగా పెట్టుకుంటూ ఉంటారు. ఆడి దగ్గరికి వెళ్తే స్వస్థ వస్తుందంట, నువ్వెందుకు ప్రార్థన చేస్తే నీకెందుకు రాదు? వారు వేరే దేవుడిని ఆరాధిస్తున్నారా? నువ్వు వేరే దేవుడిని ఆరాధిస్తున్నారా? నువ్వెందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఒక పర్ఫెక్ట్ లీడరు, ఒక పాస్టర్ గారు చేసేటువంటిది ఏంటంటే డైరెక్ట్గా మిమ్మల్ని దేవుని దగ్గర నడిపిస్తారు. అంతేగాని మీరు నా దగ్గర రండి అనేటువంటి చెప్పరు. అంటే మీ సమస్య వచ్చినప్పుడు, మీ ఇబ్బంది వచ్చినప్పుడు, హృదయాన్ని విప్పుతాం అనేటువంటి చేసినప్పుడు మీరు హృదయంలో బాధ పోతుంది. దేవునితో మీ గురించి ప్రార్థన చేస్తారు. కానీ కొంతమంది ఏంటంటే హీలింగ్ అనగానే వెళ్ళిపోతూ ఉంటారు. లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ప్రాఫెసీ చెప్పుద్దంట. కొంతమంది చెప్తారు, మా బంధువులో ఆవిడ ఉండేది ఇట్లాగే. చివరి చూసింది ఏంటంటే ఆవిడ ఈవిల్ స్పిరిట్ చేత అలా నడిపిస్తూ ఉంటుంది. ఈవిల్ స్పిరిట్స్, దయ్యాలు, వాటికి అన్నీ తెలుసు. మీ పరిస్థితి అంతా కూడా తెలుసు దయ్యాలకు, ఎందుకంటే దే ఆర్ ఫాలెన్ ఏంజెల్స్. దేవుని దగ్గర ఉండేటువంటి దేవుని దూతలు అవి. దేవునికి వ్యతిరేకంగా అడుగులు వేసినప్పుడు, గర్వం వచ్చినప్పుడు, తిరుగుబాటుతనం వచ్చినప్పుడు, నేను కూడా దేవునితో ఈక్వల్గా అనేటువంటి మనసు వచ్చినప్పుడు దేవుడు వాటిని కిందకి తోసేసినాడు. సో వాటికి జరుగుతున్నటువంటి విషయాలు తెలుసు. అవన్నీ కూడా దయ్యాలు, అవి చెప్తూ ఉంటాయి. కాబట్టి మనం ఆ సోది చెప్పేటట్టు వాళ్ళ దగ్గర కానీ, జ్యోతిష్యం చెప్పేటట్టు వాళ్ళకి కానీ, లేకపోతే చిలక దగ్గరికి కానీ, కొంతమంది మంచి రోజులు చెప్తూ ఉంటారండి. ఇవాళ మంచిది కాదు, మంగళవారం మంచిది కాదు, శనివారం మంచిది కాదు. దేవుని బిడ్డలుగా మనం అలాంటివి చేసేటట్టు వారికి ఉండకూడదు. అన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసేటట్టు దినాలు అవన్నీ.
7 దినాలు 6వ దినం 6 దినాలు చేసినాడు, 7వ దినం పరిశుద్ధ దినంగా చేసినాడు. దాన్ని మనం ఫాలో అవ్వాలి. మనం అందరూ కొన్ని మంది అన్ని పద్ధతులు వాక్యానుసరైన పద్ధతులు చేయండి. దేవుని వాక్యం ఏం చెబుతుంది దాని ప్రకారం అడుగులు వేయండి. ప్రియమైనవారా, లోకస్తులు చేసేటువంటి విషయాల్లో మీరు కూడా అలా చేసేటువంటి వారికి ఉండకూడదు. దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి వారికి ఉండాలి కానీ మనుషుల దగ్గర కానీ లేకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్ళేటి జ్యోతిషి చెప్పేటువంటి వారి దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే మా సమస్య ఇది, ఎందుకంటే మా ఇబ్బంది ఇది అని చేతపడి చేసేటువంటి వారి దగ్గరికి వెళ్తారు కొన్నిసార్లు. నో, వీఆర్ నాట్ సపోజ్ టు గో లైక్ దట్. దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి వారికి ఉండాలి. దావీదు చేసేటువంటి పని అదే. డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి వాడుగా దావీదు ఉన్నాడు. దేవుడు చెప్పినాడు, హీ రివీల్డ్ ఎవ్రీథింగ్. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ దినాల్లో మనం బాధలు అనుభవిస్తున్నామంటే కారణం ఏంటంటే ఎవరో అవిధేయత అనేటువంటిది ఉంటుంది. ఎక్కడో నీవు చేసేటువంటి అవిధేయత కాకుండా ఎవరిదని బట్టి నీ మీదకి అది వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ప్రియమైన వాళ్ళారా, ఇతరులు చేసేటువంటి తప్పులు బట్టి, పితరులు చేసేటువంటి తప్పులు బట్టి కుమారులు మనవలైనటువంటి వారి మీదకి ఆ కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, చీకటి యొక్క కార్యాలు మన జీవితంలో జరగడం కారణం ఏంటంటే మన తల్లిదండ్రులు కానీ మన పితరులు కానీ చేసేటువంటి తప్పిదాలు. వాటిని బట్టిగా మన మీదకి అవి అలాగ దిగిపోతూ ఉంటాయి. ఎన్ని తరాలు వస్తాయి? 3-4 తరాలు ఆ అవిధేయతలు కానీ, ఆ బలహీనతలు కానీ, ఆ పాపములు కానీ మన మీదకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వాళ్ళు చేసేటువంటి తప్పిదాలు, అందుకనే మారు మనసు పొందేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీ పితరుల విషయంలో మీరు ప్రార్థన చేయాలి. ప్రభా, మా పితరులు చేసేటువంటి తప్పులు ఏమో తెలియదు, వారి అవిధేయతలు క్షమించండి. అందుకనే నెహెమీయా ప్రార్థన చేస్తాడు, మా వాడు తప్పులు చేశారు ప్రభా, మా పితరులు తప్పులు చేశారు ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. కాబట్టి మీరు మారు మనసు పొందేటప్పుడు అలా చేయాలి. అలాగనే మీరు సమస్యలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ విషయాలలో దేవుని సన్నిధికి వెళ్ళి మీ హృదయాన్ని ఒప్పి ప్రభు సన్నిధిలో కృమ్మరించుకున్న తర్వాత, మీ అవిధేయతలు దేవునితో చెప్పిన తర్వాత, మీ బలహీనతలు ఎక్కడైతే జారిపోయినారో పడిపోయినారో ప్రభుతో చెప్పిన తర్వాత, మరలా ఇంకా మీకు జయం రాకపోతే, ప్రభా మరి నా తల్లిదండ్రుల యొక్క అవిధేయం తెలియదు, మా తాతగారు అవిధేయం తెలియదు, మా అమ్మమ్మ అవిధేయతేమో, మా నాయనమ్మ అవిధేయతేమో, ఇవన్నీ కూడా మనము దేవుని సన్నిధిలో కృమ్మరించుకునేటువంటి వారిగా ఉండాలి. అప్పుడు అది బైండింగ్ అనేటువంటి జరుగుతుంది. ఆ శైతానుడి యొక్క కుతంత్రాలు మన మీదకు రాకుండా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే యజమానుల తప్పులు, లీడర్స్ యొక్క తప్పులు ఆ యొక్క బిడ్డల మీద కానీ, కుటుంబాల మీద కానీ, ఆ దేశం మీద కానీ రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు బిడ్డల యొక్క అవిధేయతలు, బిడ్డల యొక్క రాంగ్ చాయిసెస్ని బట్టి తల్లిదండ్రులు వారు బాధలు అనుభవిస్తారు. తల్లిదండ్రులు వారు చేసిన తప్పులు బిడ్డల మీదకి వస్తూ ఉంటాయి. అది జరుగుతుంది. కానీ కొన్నిసార్లు బిడ్డలైనటువంటి వారు చేసేటువంటి తప్పుదాలను బట్టి, వాళ్ళ యొక్క రాంగ్ చాయిసెస్ని బట్టి, తప్పుడు వాళ్ళ యొక్క చాయిస్ ఉంటా ఉంటాయి. కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించినని పేరెంట్స్ అంటారు. దేవుని యొక్క చిత్తంలో మారు మనసు పొందినటువంటి వ్యక్తిని వివాహం చేసుకోండి అంటారు. సంఘం అలా చెప్పుద్ది, పాస్టర్ గారు అలా చెప్తారు. దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారు అలా చెప్తారు. మారు మనసు పొందినటువంటి వారి విషయంలో నువ్వు వివాహానికి వెళ్ళు, ముందుకు వెళ్ళు, దేవుని చిత్తము తెలుసుకో అని చెప్తారు. కానీ కొన్నిసార్లు బిడ్డలైనటువంటి వారి యొక్క రాంగ్ చాయిస్ని బట్టి అవి తల్లిదండ్రుల వారికి ఎఫెక్ట్ వస్తూ ఉంటాయి. వాళ్ళు అనుభవించాలి ఆ బాధలు. నువ్వు దేవుని యొక్క వాక్యానుసారంగా వ్యతిరేకంగా అడుగులు వేసినప్పుడు నీ జీవితంలో అనేకమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు తల్లిదండ్రుల వారు నీ గురించి దుఃఖించాల్సి వస్తుంది. రోజు ఆ బాధ, కురింగిపోవడం అనేటువంటిది, ధనం ఖర్చు పెడతాం అనేటువంటిది, ఇబ్బందులు, ఫెయిల్ నీ జీవితంలో జరుగుతున్నటువంటి ఫెయిల్యూర్స్ని బట్టి పేరెంట్స్ అనేటువంటి వారు బాధలు పడతాం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రియపెట్టువారు, అందుకనే పేరెంట్స్ బిడ్డలెట్టి వారిని సక్రమైనటువంటి మార్గంలో పెంచాలి. వారి వివాహాల విషయంలో, వారి చదువుల విషయంలో, వారి ఉద్యోగాల విషయంలో, సిటీ నుంచి, ఇంటి దగ్గర నుంచి దూరంగా వస్తున్నప్పుడు వాళ్ళ యొక్క చాయిసెస్ ఏవి చాయిస్ తీసుకున్నారు, వాళ్ళు సంఘానికి వెళ్తున్నారా లేదా, దేవుని సన్నిధికి వెళ్తున్నారా లేదా. కొన్నిసార్లు బిడ్డలెట్టి వారి ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చేసిన తర్వాత సంఘానికి వెళ్ళండి, ఆరాధనకు వెళ్ళావా అని అడగరు కొంతమంది. వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, మాకు చాలా దూరం అయిందండి, మాకు చాలా దగ్గర, ఇక్కడ కాదండి, నేను చాలా టైట్గా ఉన్నానండి, చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నానండి, ఇవి చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు పేరెంట్స్ కూడా నమ్మేస్తూ ఉంటారు. ఇదే జరిగింది ఒకసారి, ఇక్కడ జరిగినటువంటి విషయం. ఆ పాప వస్తూ ఉంది ఇక్కడికి, రాలేదు. ఏంటి రాలేదని అడిగితే చాలా బిజీగా ఉన్నాను. పేరెంట్స్ చెప్పాలి కదా,
సంఘానికి వెళ్ళమ్మా, ఆదివారం వెళ్ళు, నువ్వు మారు మనసు పొందావు, సహవాసంలో దేవుని సన్నిధికి వెళ్ళాలి కదా. ఆదివారం లేకపోతే కనీసం బుధవారం వెళ్ళు, లేకపోతే శనివారం వెళ్ళు, లేదా దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళు. ఒకసారి వచ్చింది, దాని తర్వాత కనపడలే ఆ పిల్ల. తర్వాత తెలిసింది ఏంటంటే విషయం, ఆమె పప్పులో కాలేసేసింది. ఇప్పుడు పేరెంట్స్ వచ్చి గొల్లో అంటున్నారు. అయిపోయిందండి, మా అమ్మాయి పప్పులో కాలేసింది అని కూడా చెప్పట్లా. కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. పిల్లని ఎక్కడ ఇచ్చేయరనమాట. తప్పు చేసింది మా పిల్ల, ఒక లవ్లో పడింది. ఆ పిల్ల కంటే 10 సంవత్సరాలు పెద్దాడితో లవ్లో పడింది, తిరుగుతూ ఉంది రోడ్లు పడి అనే విషయం చెప్పరు వాళ్ళు. ఇప్పుడు ఆ లవ్ అని కాదు కానండి, ఇష్టపడుతుంది ఏంటి. మొన్న ఒక పిల్ల అంటుంది, ప్రపోజ్ చేసాడంట. టెక్నాలజీ కోపం వచ్చి 4 కొట్టాలు అట్టంటాను. వాడు ప్రపోజ్ చేసాడంట. నేనంటే ఆమె వింటుందంట. ప్రపోజ్ గట్టిగా ఒకడు కొడితే 20 సంవత్సరాల వయసు లేదు వాళ్ళకి, ప్రపోజ్ చేశాడంట. ఇది వచ్చింది కదా సోషల్ మీడియాలో. ఆడు టిక్ పెట్టాడంట దీనికి, ఇదో టిక్ పెట్టి చుక్కి చూసిందంట, ఆడ టిక్ పెట్టిందంట. ఆ టిక్ పెట్టేపాటికి ఐ లవ్ అంటామా, లేకపోతే ఏదో అన్నాడంట, పెళ్లి చేసుకుంటాను లేకపోతే లవ్ అన్నాడంట. ఇది ప్రపోజ్ అనేటది, ఇది కూడా ప్రపోజ్ అందంట. చూడండి ఎలా జరుగుతుంది. దేవుని సన్నిధికి రాకుండా ఆ పిల్ల వెళ్తుంటే, దూరంగా ఉంటున్నప్పుడు తల్లిదండ్రులు వారు చేయాలి కదా, పట్టించుకోవాలి కదా. దేవుని సేవకుల దగ్గరికి తీసుకొచ్చి అప్పచెబుతారు ఫస్ట్. దాని తర్వాత ఏం చేస్తారు, ఆ పిల్లల మాటలు వింటా ఉంటారండి. చాలా దూరం డాడీ, దేవుని సన్నిధికి ఎంత దూరం అయితే ఉంది, వెళ్ళాలి నువ్వు అని చెప్తే వాళ్ళు వెళ్తారు. అంత దూరం అయితే దగ్గర వచ్చి చూసుకో. ఎక్కడికి వెళ్ళి పట్టించుకోరు. ఈమె వెళ్తుంది, ఆ చర్చికి వెళ్ళిందంట, అక్కడే తగిలాడంట ఒకడు. ఈ భాష కాదు ఆ భాష వేరు, భాష అనేటువంటిది ఇంపార్టెంట్. అక్కడ తగిలాడంట, వేసి తిప్పుతున్నాడంట, కారులో తిరుగుతున్నాడు. లవ్ కాదండి, కానీ ఇష్టపడుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పన్నాను, నేను ఇవన్నీ చెప్తున్నాను. నేనేం చేయాలి చెప్పన్నాను. నేనేం చేయగలుగుతాను? నేను అక్కడ ఎవరు తీసుకురాగలుగుతానా? 27 సంవత్సరాలు ఉండి 2-3 సంవత్సరాలుగా తిరుగుతుంటే, కారులో పడి అడ్డుపడి తిరుగుతుంటే ఏం చేస్తాం? మన దేవుని సేవకులు ఎక్కడ ఉండి ఏం చేయగలుగుతాం? చూడండి, బిడలు ఎట్టటి వారిని పట్టించుకునేటట్టు వారుగా లేరు, దేవుని సన్నిధికి వచ్చేటట్టు వారుగా లేదు. ఈ దినాలలో నెగ్లెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు తప్పైన తర్వాత, లోకంలో పడిపోయిన తర్వాత, అవిధేయతలు అయిపోయిన తర్వాత, బలహీనలు అయిపోయి పాపాల్లో పడిపోయిన తర్వాత, రకరకాలైనటువంటి శోధనలు, రకరకాలైనటువంటి శాపాలు తెచ్చుకునేటటువంటి వారికి అయిపోయిన తర్వాత, అప్పుడు పేరెంట్స్ వస్తారు. అయ్యో మీరేం చేస్తున్నారని మమ్మల్ని అడుగుతారు. ఇక్కడ తీసుకొచ్చి అప్పచెప్తే ఒకవేళ, అప్పుడు నేను ఇదే అడుగుతా, నేనేం చేయలేదు, నా ఫోనే ఆన్సర్ చేయలేదు. కొంతమంది కుర్రాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఫోన్లు చేస్తే కూడా ఆన్సర్ చేసేవాళ్ళు కదా. ఇంతకుముందు ఫోన్లు చేస్తే ఇక్కడ రానప్పుడు, మీ ఫోన్లు రండి ఆదివారం అంటే ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసేవాళ్ళు ఉన్నారు, ఫోన్లు కూడా సైలెంట్లో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుని సన్నిధికి రండి అంటే పిలవటానికి, నేను పిలుస్తున్నప్పుడు ఇష్టపడేటటువంటి వాళ్ళు కాదు. కొంతమంది దేవుని నుంచి దూరంగా పారిపోయారు. లోకం కావాలి వాళ్ళకి, పాపం కావాలి. గమనించండి ప్రియమైన వాళ్ళారా, ఈ దినాలలో మీరు యొక్క అవిధేయతలు బట్టి, మీ యవ్వన కాలంలో మీరు చేసినటువంటి తప్పులను బట్టి మీ పేరెంట్స్ అనేటువంటి వారు బాధపడుతున్నారు. జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. మీ అవిధేయతలను బట్టి, మీ బలహీనతలను బట్టి, నీ పేరెంట్స్కి నువ్వు సంతోషాన్ని ఇచ్చేటట్టు వాడు కొంటున్నావా? నీ చాయిస్ని బట్టి, నీ రాంగ్ చాయిస్ని బట్టి నీ పేరెంట్స్ అనేటువంటి వారికి నువ్వు తలనొప్పి అయిపోయినావు. కాబట్టి నువ్వు చూసేటువంటి నీ యొక్క తల్లి, ఒక బిడ్డగా నువ్వు ఒక మంచి చాయిస్ తీసుకునేటువంటి వాడుగా నువ్వు ఉండాలి. అలాగనే భార్యాభర్తలు ఎట్టి వారు చేసేటువంటి తప్పుదములు వారి బిడ్డల మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి అవి. అలాగనే కొన్నిసార్లు భార్యాభర్తలు చూసేటువంటి డెసిషన్స్ మన దేశంలో కాదు కానీ మన దేశంలో పెరిగిపోయింది ఈ దినాల్లో. ఎస్పెషలీ మెట్రోపాలిటన్ సిటీస్లో, బెంగళూరు, బాంబే, ఢిల్లీ, హైదరాబాద్, మెడ్రాస్, ఈ సిటీస్లో పెరిగిపోయింది. డైవర్స్ అనేటువంటిది వచ్చేస్తుంది. పిల్లలు వారిని రోడ్ల మీద వదిలేస్తున్నారు. కావాలనేటువంటి రీతిలో వారం రోజుల్లో లవ్, నెక్స్ట్ వీక్లో పెళ్ళి, సంవత్సరంలో పిల్లలు, అయిపోయింది. మళ్ళీ ఇంకొకటి దొరుకుతాడు, మళ్ళీ ఇంకొక అమ్మాయి దొరుకుద్ది. ఈ పిల్లలు ఏమైపోతారు? ప్రేమిస్తున్నామా పిల్లల్ని? తల్లిదండ్రులు వారి యొక్క రాంగ్ చాయిస్ని బట్టి, వాళ్ళ యొక్క ఈ యొక్క బ్రోకెన్ ఫ్యామిలీస్ని బట్టి బిడ్డలేటువంటి వారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఎన్ని రకరకాలైనటువంటి బాధలు వాళ్ళు అనిపించేటటువంటి వారు ఉన్నారు. కాబట్టి చూడండి, ఇక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే
ప్రియమేటి వల్లరా ఆ యొక్క సౌలు చేసేటువంటి ఆ యొక్క తప్పిదము ఇశ్రాయేలు మీదకి వచ్చింది. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రిస్పా కుటుంబం మీద కూడా ఆ యొక్క ఇబ్బంది అనేటువంటిది, ఆ శోధన అనేటువంటిది వచ్చి ఆ శాపం అనేటువంటిది ఈ కుటుంబం మీదకి వచ్చేసేసింది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం చేయనటువంటిది ఏంటంటే, ఈ సమస్య ఎందుకు వచ్చింది అని మనం ప్రభు దగ్గరికి వెళ్ళేవారిగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, కన్నీరు కార్చాలి. దావీదు ఎలా వెళ్ళినాడు అలా మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఇది సమస్య, ఇది ఇబ్బంది, నువ్వు ఇలాంటి తప్పు చేసినావు అనేటువంటి దేవుడు మనతో మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడు ఏంటి ఆ తప్పు అనేటువంటి తెలిసిన తర్వాత దాని విషయంలో ప్రియమేటి వల్లరా మనం దాన్ని ఏం చేయాలనేటువంటిది మనం తీసుకునేటువంటి నిర్ణయం తీసుకునేటువంటి వారుగా ఉండాలి. అప్పుడు దావీదు చేసేటువంటి పని ఏంటి? దేవుడు మాట్లాడినాడు, సౌలు తప్పు చేసినాడు కాబట్టి ఈ దేశం మీదకి ఈ శాపం అనేటువంటిది వచ్చింది, కాబట్టి నేనేం చేయాలి అని గిబియోనేటువంటి వారిని పిలిచినాడు. ఇక్కడ మనం చూస్తాం. రెండో పాయింట్ ఏంటంటే, ప్రియమేటి వల్లరా ఈ యొక్క మనం చదివినటువంటి భాగంలో ఇప్పుడు మీరు చదివినారు, అయ్యా కుమార్తెకు రిస్పా 10వ వచనం చదవండి ఒకసారి. గోనె పట్ట తీసుకుని కొండపైన పరుచుకొని కోతకాల రంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షం ఆ కళేబరల మీద కురియ వరకు అచ్చటనే ఉండి ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను అడగు మరుగు దగ్గర రాకుండాను వాటిని కాచు. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం రిస్పా చేసేటువంటి పని ఏంటంటే, తన బిడ్డలెట్టిన వారిని ఉరేసేసినారు. అయితే ఆ దినాలలో చనిపోయిన తర్వాత వారి యొక్క బోన్స్ని కూడా, వారి యొక్క కళేబరములు కానీ వీటిల్ని సక్రమంగా పాతి పెట్టబోయినట్లయితే ఒక శాపానికి సూచన. అది సరైనటువంటి సూచన కాదు. అందుకని ఈ తల్లి చేసేటువంటి పని ఏంటంటే, సుమారు 5 నుంచి 6 నెలలు, అంటే హార్వెస్ట్ బిగిన్ అయినటువంటిది ఏప్రిల్ మే మాసంలో ఈ యొక్క కోతకాలం అనేటువంటిది బిగిన్ అవుతుందంట. అలాగనే వర్షం రావడం అనేటువంటిది, ఎర్లీ రైన్స్ రావడం అనేటువంటిది అక్టోబర్ నవంబర్ మాసంలో జరుగుతుందంట. కాబట్టి ఈ యొక్క 5-6 నెలలో ఈ తల్లి చేసేటువంటి పని ఏంటంటే, తను ఆ కొండ దగ్గరికి వెళ్ళి గోనె పట్ట తీసుకుని కొండ పైన పరుచుకొని 5-6 నెలలు ఆ కళేబరములలో కాస్తూ ఉన్నదంట. ఆ కళేబరముల మీద ఏ పగలు ఆ యొక్క పక్షులు అనేటువంటివి రాకుండా, రాత్రులు క్రూరమృగములు రాకుండా ఆ యొక్క కళేబరములను కాయటం అనేటువంటిది ఈ తల్లి చేసేటువంటి పని. ప్రియమైన వారు చూడండి, వారు చనిపోయినారు కానీ ఆ ఫైనల్గా జరగాల్సిన రిచువల్స్ సరిగా జరగలేదు అనేటువంటి రీతిలో కూడా. అలాగనే మనం చూస్తాం, సమాధి సరిగా జరగకపోవడం అనేటువంటిది కూడా కార్యక్రమం కూడా ఒక శాపానికి సూచన. అది సమాధి కార్యక్రమం జరగకపోవడం అనేటువంటిది. అలాగనే ఆ యొక్క సమాధికి ముందు కూడా ఇశ్రాయేలు యొక్క ఆ కల్చర్, ఆ టైంలో ఆ బాడీకి ఆ పర్ఫ్యూమ్స్ అప్లై చేయటం అనేటువంటిది కూడా అది ఒక పద్ధతి. ఎవరైతే ఈ యొక్క శాపగ్రస్తమైనటువంటి వారికి ఉంటారో, దొంగలు కానీ మోసగారు కానీ సమాజానికి వ్యతిరేకం ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని యాక్చువల్గా సిలువేయటం అనేటువంటి జరుగుతుంది. అలాంటి వారికి ఈ రిచువల్స్ అనేటువంటి జరగకుండా సమాధి చేసేస్తారు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయిన తర్వాత కూడా వెంటనే అది అప్లై చేయలే. దానికంటే ముందు ఆయన చనిపోతారని తెలిసినప్పుడు మగ్ధలేనే మరియా ఆయనకు చనిపోయే ముందు ఆ యొక్క అత్తరుబుడ్డును మిక్కిలి జటామాంస అత్తరును తీసుకొచ్చి పగలగొట్టి ఆయనను అలాగున పర్ఫ్యూమ్ చేయటం అనేటువంటిది చేసింది. ముందుగానే ఈ కార్యక్రమం అనేటువంటిది చేసింది. అయితే ఈ తల్లి చూడండి, ఇక్కడ మనం చూస్తాం రిస్పా చేసేటువంటి పని ఏంటంటే, ఇది జరగట్లేదు, చనిపోయినటువంటిది ఒక బాధ ఒకటి. దాని తర్వాత ఈ యొక్క సౌలుకున్నటువంటి ఉపపత్తిని ఈమె రిస్పా చేసేటువంటిది ఏంటంటే, ఆ కళేబరములలో కాసినటువంటి స్త్రీగా ఈమె ఉన్నది. పగళ్ళు వచ్చేటువంటి ఈ యొక్క పక్షుల విషయంలో కానీ, రాత్రులు వచ్చేటువంటి ఈ అడవి మృగాల విషయంలో అవి రాకుండా కాచినటువంటి స్త్రీగా ఈమెను చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అప్లికేషన్ ఏంటంటే, ప్రియమైన వారా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బిడ్డలేటి వారి గురించి నువ్వు ప్రార్థన చేసేటట్టు వాడవుగా నువ్వు ఉండాలి. ఒక కన్నీరు కార్చేటట్టు వాడవుగా, నీ బిడ్డలేటి వారి మూమెంట్స్ అన్నీ కూడా నీకు అర్థమయ్యేటువంటి రీతిలో ఒక తల్లిగా, నీ తండ్రిగా నువ్వు ఉండాలి. ఎక్కడ నువ్వు కాంప్రమైజ్ అవ్వకూడదు బిడ్డలేటి వారిని. ఎందుకంటే దేవుడు వారిని నీకు ఒక బహుమానంగా నీకు ఇచ్చినాడు.
నీ బిడ్డలేటువంటి వారు తప్పు చేసినప్పుడు తప్పు చేశాడు అనేటువంటిది చెప్పడం నేర్చుకో. నా కుమారుడు ఇలా తప్పు చేసినాడు, నా కుమార్తె ఇలా తప్పు చేసింది అని చెప్పే ఆ యొక్క మంచి నీతి పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తిగా తల్లిగా నువ్వు ఉండాలి. చాలాసార్లు మనుషులు పెద్దలు బిడ్డలేటువంటి వారు తప్పు చేసేటప్పుడు దానికి అలా కోటింగ్ కొడతా ఉంటారు. కోటింగ్, మా వాడు అలాంటి వాడు కాదే, తప్పు చేసి తెలిసి బాధపడతా ఉంటారు వాళ్ళు. మా అమ్మాయి తప్పు చేసిందని బాధపడతా ఉంటుంది. బట్ ఏం చేస్తారంటే మా అమ్మాయి అలాంటిది కాదే, మా అబ్బాయి అలాంటి వాడు కాదే అని చెప్తూ ఉంటారు. దానికి వేరుగా నువ్వు చెప్పాల్సింది ఏంటంటే మా పాప కొద్దిగా తప్పుదారిలో ఉంది, మా కొడుకు కొద్దిగా తప్పుదారిలో ఉన్నాడు, మా వాడు సరిగ్గా దేవుని సన్నిధికి రావట్లేదు, మా కుమార్తె దేవుని సన్నిధికి రావట్లేదు, వాళ్ళకి ఈ మధ్యన స్నేహితులు ఎక్కువైపోయినారు, దయచేసి నా కుటుంబం గురించి, నా బిడ్డలేచిన వారి గురించి నువ్వు ప్రార్థన చెయ్యి అనేటువంటి ప్రార్థన సహాయము సహకారము తీసుకునేటువంటి తల్లిగా తండ్రిగా నువ్వు ఉండాలి. బిడ్డలేచిన వారు దేవుడు ఒక బహుమానం ఇచ్చాడు, వారి విషయంలో నువ్వు లెక్క అప్పచెప్పాలి. నువ్వు అనుకుంటావు నీ బిడ్డలే, ఎవరు నువ్వు అంటాను, నా కొడుకుని అంటాను కానీ నువ్వు అనుకోవచ్చు, వాళ్ళు నీ బిడ్డలే భౌతికంగా, కానీ వాళ్ళలో పెట్టేటువంటి ఆత్మ అది దేవుని నుంచి వచ్చింది, వారు దేవుని బిడ్డలు. నువ్వు చేయవలసినటువంటిది ఏంటంటే నువ్వు వారిని పెంచడమే నీ బాధ్యత, సక్రమైనటువంటి మార్గంలో పెంచడం నీ బాధ్యత. ఒక తల్లిగా ఒక తండ్రిగా రిస్పా వలె కాచేటువంటి వారుగా మనం ఉండాలి, కాచేటువంటి వారుగా మనం ఉండాలి. ఈ తల్లి పగలు వచ్చేటువంటి ఆ పక్షుల విషయంలో, పగటి వచ్చేటువంటి పాపములు, అనేకమైనటువంటి పాపాలు ఉంటా ఉంటాయి. పక్షులు లాంటి పాపాలు వస్తూ ఉంటాయి ప్రియమైన వాళ్ళారా. ఇవి కనపడినటువంటి పాపాలు. రాత్రులు ఉండేటువంటి పాపాలు మరొక రకమైనటువంటివి, అడవి మృగాలు లాంటివంటివి. పగలు ఉండేటువంటి పాపములు బైబిల్ స్కాలర్స్ చెప్పింది ఏంటంటే పగలు కనిపెట్టేటువంటి పాపములు ఏంటంటే గర్వం అనేటువంటిది ఉంటుందంట. నీ బిడ్డలలో గర్వం అనేటువంటిది ఉంటుందా? అది నువ్వు చూస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? కూల్ డౌన్ మ్యాన్, 2 దెబ్బలేసి నువ్వు దేని బట్టి గర్విస్తున్నావు, ఎందుకు నీ ఆ ప్రైడ్ అనేటువంటిది అని నీ బిడ్డలు ఇచ్చిన వారిని నువ్వు కామ్ చేయాలి. నువ్వు అలాగనే లోకంలో ఉండేటువంటి పగలు వచ్చేటువంటి పాపములు ఏంటంటే దురాశ అనేటువంటిది వస్తూ ఉంటుంది. దురాశ అనేటువంటిది చూసినవన్నీ కావాలి, అది వేరే వాళ్ళది కావాలి అనేటువంటి ఆశ. ఆ ఆశలు వచ్చినటువంటి వారుగా మన బిడ్డలు ఇచ్చేటువంటి వారు ఉన్నప్పుడు నన్ను దేవుడిని అడుగు దేవుడు ఇస్తాడు అనేటువంటి రీతిలో మౌలు చేసేటువంటి వారుగా మనము ఉండాలి. అలాగనే పగట వచ్చేటువంటి పాపములు ఏంటంటే ఫేమ్, నేను గొప్పగా ఉండాలి, నేను గొప్పగా ఉండాలి అనేటువంటివి వస్తూ ఉంటాయి. అలాగనే ఈ దినాల్లో మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో టెంప్టేషన్స్ అనేటువంటివి అనేకమైనటువంటి వస్తూ ఉన్నాయి. ఈ శోధనలన్నిటి విషయంలో బిడ్డలేచిన వారిని పగటొచ్చేటువంటి మృగాలు, పగటొచ్చేటువంటి ఈ పక్షులు, వీటి విషయంలో ఆ తల్లి రెస్పా ఎలా కాచిందో. ఈ దినాల్లో చూడండి, యవన కాలంలో బిడ్డలేచిన వారు సిగరెట్లకు అలవాటైపోతున్నారు, సినిమాలకు అలవాటైపోతున్నారు, త్రాగుడుకు అలవాటైపోతున్నారు, నెక్స్ట్ స్టెప్ డ్రగ్స్కి అలవాటైపోతున్నారు. చూడండి, అమెరికా దేశంలో కాలిఫోర్నియాలో కొన్నిసార్లు మీరు చూస్తే వాడు నుంచున్నట్టుగానే ఉంటాడు, డ్రగ్స్ తీసుకుని అలాగనే ఉంటాడు, అంతే. కూర్చుని అలాగనే పడిపోతాడు, కొన్ని రోజులు అలాగ ఉంటాడు ఈ డ్రగ్స్ తీసుకునేటువంటి వాళ్ళు. ఆ రీతిగా వెళ్ళినప్పుడు బిడ్డలెట్టిన వారిని బయటికి తీసుకురావడం అనేటువంటిది చాలా కష్టం. ఎస్పెషల్లీ ఇలాంటి పట్టణాల్లో మనం ఉంటున్నప్పుడు బిడ్డలెట్టిన వారు దేనికి ఎవరితో స్నేహం చేస్తారు, వాళ్ళు ఎవరితో ఎక్కువగా కలుస్తున్నారు, వాళ్ళు నీ ఒక కుమార్తెలు కానీ కుమారులు కానీ. 20 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాల క్రితం నేను బెంగళూరు వచ్చినప్పుడు మహార్తాల్లో నా ఫ్రెండ్ ఒకడు హోటల్ తీసుకువెళ్తే ఆడు కూర్చుంటే అరే నువ్వు అటు ఇటు చూడొద్దు అంటున్నాడు. తినరా, ఫుడ్ తిని అటు ఇటు చూడమాక అన్నాడు. ఏంటని ఆడు చూడొద్దు అన్నాడు కదా, ఏంటని చూసా, అవతల టేబుల్లోనే కనపడుతున్నారు వాళ్ళు, ఆడపిల్లలు చక్కగా తాగుతున్నారు. 25 ఏళ్ల క్రితం ఐటీపీఎల్లోకి నేను అప్పుడు మొదట్లో 20 సంవత్సరాల క్రితం ఐటీపీఎల్లో సాయంత్రం వెళ్ళి ప్రార్థన పెట్టేవాళ్ళం. ఐటీపీఎల్లో అప్పుడు ఆ చివరిలో అప్పుడు ఓపెన్ ఉండేది, లోనికి వెళ్ళేటవాళ్ళం, వెళ్ళటానికి అవకాశం ఉండేది. దాని తర్వాత ఎవరో బాంబులు ఏదో వేసేపాటికి బయట వెళ్ళేవాళ్ళు ఐటీపీఎల్లో. ఆ బయటికి అక్కడికి వెళ్ళి మేము ప్రార్థన పెడతా ఉండే టైంలో అక్కడ చూస్తే టీ తాగుదాం, ప్రార్థన చేసుకున్న తర్వాత టీ తాగుదామని తీసుకెళ్ళేవాళ్ళు కుర్రాళ్ళు. అక్కడ రండి అన్న, అక్కడికి వెళితే పొగ్గొట్టాల నుంచి వచ్చేది, ఏ గొట్టమని చూస్తే ఆడాళ్ళ గొట్టాలు, యవన కాలం అటువంటి యవనస్తురాళ్ళు. చూడండి ఎలా పాడైపోతున్నారు, మీకు అర్థం కాదు. బిడలెట్టి తల్లిదండ్రుల వారిని ఇప్పుడే నువ్వు సక్రమైన మార్గంలో పెట్టాలి. వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు మావాడు అలా చేయడే, మా అమ్మాయి అలా చేయదే అనేటువంటి నువ్వు చెప్తున్నావు అంటే నీ బిడ్డలు నువ్వు 100% పాడు చేస్తున్నావు. దేవుని బిడ్డగా వాక్యం విరిగినటువంటి నీ బిడ్డలెట్టిన వారిని మంచి మార్గంలో పెట్టాలి.
కాంప్రమైజ్, లోకానికి కాంప్రమైజ్ అయిపోతున్నారు యవనస్తులు, యవనరాళ్ళు. పగటి కాలంలో ఉండేటువంటివి ఈ శోధనలు. కాబట్టి ఒక తల్లిగా నువ్వు చేయాల్సింది, ఒక తండ్రిగా రెస్పా ఎలా కాచిందో తన బిడ్డల వారి యొక్క శవాలను ఆ పక్షులు తినకుండా, రాత్రి అడవుమొగాలు తినకుండా ఎలా కాచిందో, ఆ రీతిగా ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బిడ్డలెట్టి వారు నువ్వు కాచేటట్టు వాడవుగా నువ్వు మొదటి నుంచి నువ్వు ఉండాలి. లేకపోయినట్లయితే బిడ్డలెట్టి వారు తొలగిపోతారు, తొట్టిల్లిపోతారు. అలాగనే మనం చూస్తున్నాం ప్రియమైన వారలారా, రాత్రి వచ్చేటువంటి అటాక్స్ ఏంటంటే సైలెంట్ పాపాలు అన్నమాట. ఇవన్నీ చీకట్లో ఉంటాయి. శరీరాశలు, కామ కుర్చాలు, అలాగనే హృదయంలో ఉండేటువంటి యొక్క బిట్టర్నెస్, చేదు, అంటే ఇతరుల మీద కక్ష అనేటువంటిది, ఇవన్నీ కూడా చీకటి పాపాలు అలాగ ఉంటాయి హృదయంలో, ఎప్పుడూ ఉంటాయి. క్షమించేటువంటి మనసు ఉండదు. క్షమించమని 10 సార్లు అడిగినా ఉండదు. దేవుని యొక్క బలలో పాల్పంచుకునేటువంటి మనం, అవతల వ్యక్తి నీ గురించి వేరుగా ఉన్నా సరే, వేరుగా ఆలోచన చేస్తే నువ్వెళ్ళి వాళ్ళని అడగాలి, వాక్యం ఎరిగినటువంటి నీవు. కానీ నీ హృదయం ఎలాగుంటుందంటే, ఒకవేళ క్షమించేటువంటి మనసు లేకపోతే కఠినాత్మురాలుగా నువ్వు ఉంటున్నావు, ఒక కఠినాత్ముడిగా నువ్వు ఉండిపోతున్నావు. నువ్వు అనుకుంటున్నావు నాకు క్షమాపణ దొరికింది, నేను బలలో పాల్పంచుకుంటున్నాను. నువ్వు ఇతరులను క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించడం, నీకు విడుదల లేదు. నువ్వెన్ని డబ్బులు చెప్పుకున్నా, ఎన్ని గొప్పలు చెప్పుకున్నా నీకు విడుదల లేదు. చూడండి, క్షమించేటువంటి మనసు. దావీదులో మనం చూస్తాం, దావీదు ఒక ఎలుగుబంటిని చంపాడు కాబట్టి ఒక రాజు అనేటువంటి వాడుగా లేడు. ఒక సింహాన్ని చంపాడు కాబట్టి రాజు అనేటువంటి వాడుగా లేడు. గొలియాతును చంపాడు కాబట్టి రాజు అనేటువంటి వాడుగా లేదు. రాజుగా ఎందుకు అయ్యాడంటే అతనిలో ఆ యొక్క క్షమించేటువంటి మనసు యేసయ్యకు ఉండేటువంటి మనసు. అందుకనే దేవుడు దావీదుని నా హృదయానుసరుడు అంటాడు. ఆ క్షమించేటువంటి మనసు ఉంది కాబట్టే దేవుడు అతనిని ఇశ్రాయేలుకి రాజుగా పెట్టినాడు. ఈ జీవితంలో కూడా క్షమించేటువంటి మనసు లేకపోయినట్లయితే నువ్వెన్ని గొప్పలు చెప్పుకున్నా నీకు దేవుడు నిన్ను క్షమించడం. క్షమించాలని ముందు ఏది వచ్చినా సరే, ఏ ఇబ్బంది వచ్చినా సరే, ఎవరు ఏమన్నా సరే, నీ ముఖం మీద అలాగ ఊసినా సరే తుడిచేసుకోవాలి, క్షమించాలి. వాళ్ళ అవతల వ్యక్తి విషయంలో ఆ బిట్టర్నెస్ ఉండకూడదు. కొంతమంది అలాగున హృదయంలో పెట్టుకుంటా ఉంటారు, వీడి సంగతి చూస్తాను, ఆ అమ్మాయి సంగతి చూస్తాను, నాకు ఛాన్స్ దొరకదా, ఆ వ్యక్తుల గురించి చూసి 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 వేస్తూ ఉంటారు. అవకాశం దొరికినప్పుడు వాళ్ళ గురించి చెడుగా మాడుతూ ఉంటారు. చేదు అనేటువంటిది, బిట్టర్నెస్ హృదయంలో అలాగ ఉండిపోతూ ఉంటుంది. క్షమించేటువంటి మనసు ఉండదు. అలాగనే రాత్రులు ఉండేటువంటిది ఏంటంటే భయం అనేటువంటిది సైతానుడు పెట్టేటువంటిది. యేసయ్య నీతో పాటు ఉంటాడు అనేటువంటి నిశ్చయిత నీకు ఉన్నప్పుడు నీకు భయం ఉండదు. సైతానుడు వస్తాడు, నీతో పోరాడతాడు, నీ గుండెల మీద ఎక్కుతాడు, నీ తల మీద ఎక్కుతాడు, నిన్ను డిస్టర్బ్ చేస్తాడు. కానీ అయినా సరే నువ్వు భయపడకూడదు. నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, యేసు రక్తమే జయం అన్నప్పుడు సైతాను నుంచి పారిపోతాడు. చాలాసార్లు అమ్మ నేను ఒక్కదాన్ని ఉన్నానే, ఏం జరుగుద్దో, ఎలా ఉంటానో, ఏమవుతుందో, ఈ భయాలు ఉన్నప్పుడు సైతాను అటాక్ చేస్తూ ఉంటాడు. భయం అనేటువంటిది సైతాను పెట్టేటువంటిది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనలోకి ఈ యొక్క రాత్రుల పట్ల ఉండేటువంటిది ఏంటంటే ఈ భయం అనేటువంటిది. అలాగనే నిరాశ, డిప్రెషన్ అనేటువంటిది. బిడ్డలెట్టి వారి వాళ్ళ ఇలాగ వాళ్ళు చెడు స్నేహాలను బట్టి చెడులోకి వెళ్ళిపోతున్నారు. అలాగనే వాళ్ళు సక్సెస్ అనేటువంటి తగ్గిపోతున్నప్పుడు, అనుకున్నవి సాధించినప్పుడు, అనుకున్నటువంటి వివాహాలు జరగనప్పుడు, ఏ లవ్ అఫైర్లో పడి దాని తర్వాత ఫెయిల్ అయినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, నిరాశలోకి వెళ్ళిపోతున్నారు. అలాగనే వాళ్ళు నువ్వు ఎంతసేపు మాట్లాడా, ఎరా బాబు బాగున్నావా, బాగున్నాను అంటారు. తర్వాత మళ్ళీ లాగుండిపోతాడు. ఎందుకని వాడి మైండ్ అదే ఆలోచన చేస్తూ ఉంటుంది, డిప్రెషన్లోకి వెళ్ళేటట్టు వాడు. కాబట్టి పగటి వచ్చేటువంటి ఈ యొక్క పాపములు, రాత్రి వచ్చేటువంటి ఈ యొక్క హిడెన్ వ్యసనాలు అనేటువంటి విషయంలో శరీర కార్యములు కానీ, శరీర ఆశలు కానీ, బిట్టర్నెస్ చేదు అనేటువంటిది కానీ, క్షమించేటువంటి మనసు కానీ, ఈ భయము కానీ, నిరాశ అనేటువంటిది, ఇవి చీకట్లో ఉండేటువంటి పాపములు. ఇవన్నీ కూడా రాత్రులు వస్తూ ఉంటాయి, మనసులో అలాగని వస్తూ ఉంటాయి. వీటన్నిటి విషయంలో మన బిడ్డలెట్టి వారు ఏమైపోతున్నారో, ఒక తల్లిగా బిడ్డల గురించి, ఒక తల్లిగా భర్త గురించి, ఒక తండ్రిగా బిడ్డల గురించి, ఒక తండ్రిగా నీ భార్య గురించి, నీ ప్రార్థనా పూర్వకంగా వారిని నువ్వు కనిపెట్టేటట్టు వాడవుగా నువ్వు ఉండాలనేటువంటిది ఈ రెస్పా ఆ 5-6 నెలలు. ప్రియమైన వారలారా, నేను రాత్రి కూడా చెప్పాను, మారు మనసు పొందినటువంటి మీరు అందరూ కూడా చేయవలసినది ఏంటంటే ఇతరులకు ఒక సాక్ష్యార్థమై మీరు ఉండాలి.
మారు మనసు పొందాలి, యేసయ్యను రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకున్న తర్వాత యేసయ్య వాక్యానుసారముగా జీవించాలి. జీవించేటట్టు వారు ఆ యొక్క పర్ఫెక్షన్లోకి వెళ్ళి మీ మాదిరి ఇతరులకు మీరు చూపించాలి. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మాదిరి చూపించేటటువంటి విషయంలో అలాగనే మీ సాక్ష్యము ఇతరులకు ఉపయోగకరమైనటువంటి రీతిలో మీరు అడుగులు వేయాలి. మీరు మంచి సాక్ష్యము కలిగినటువంటి యవనస్తులుగా యవనరాలుగా ఉండాలి. సాక్ష్యం అనగానే మా గేదె ప్రార్థన చేస్తే పాలు ఇచ్చింది, ఇది సాక్ష్యం కాదు. మా దున్నపోతు ఈనింది, ఇది సాక్ష్యాలు కాదు. ఇవన్నీ కూడా వేస్ట్ మాటలు. నాకు ఉద్యోగం పోయింది, ఉద్యోగం వచ్చింది, ఇది సాక్ష్యం కాదు. పైపైన వరల్డ్లీ సాక్ష్యాలు. ఆత్మానుసరైనటువంటి సాక్ష్యం ఏంటంటే, ఒకసారి నేను వ్యభిచారిని, ఒకసారి నేను దొంగను, ఒకసారి నేను మోసగాడిని, ఒకసారి చూసి కాపీలు కొట్టి పాస్ అయ్యాను, ఒకసారి నేను ఇతరులను కొట్టాను, బాధ పెట్టాను, నా చేతితో నా భార్యను కొట్టాను, నా నోటితో నా భార్యను తిట్టాను, నా కుటుంబంలో త్రాగుడు అనేటువంటిది ఉండేటువంటిది, నా బిడ్డలెట్టి వారు నేను పట్టించుకున్నవాడుగా లేను, అలాగనే స్త్రీలెట్టి వారు నేను అనేకమైనటువంటి పాపాల్లో ఉన్నాను, నాలో గ్రంబ్లింగ్ ఉండేది, నాలో ఇతరుల గురించి చెడు చెప్పడం బాగా అలవాటు ఉండేటువంటిది, సాడీలు చెప్పడం ఉండేటువంటిది, లేనిపోయినటువంటి మాటలు చెప్పడం అలవాటు ఉండేటువంటిది, ఇతరుల గురించి చెడు చెప్పటం, ఇతరులను కించపరచటం, హేయమైనటువంటి మాటలు మాట్లాడటం, ఇవన్నీ కూడా నాలో ఉండేవి. సినిమాలు ఉండేవి, షికారులు ఉండేవి. అయితే యేసయ్య నా పెదాలు ముట్టినారు, నా అంతరంగాన్ని ముట్టినారు, నా జీవితాన్ని మార్చారు. ఇక నాకు ఆ యొక్క పాపములు నా జీవితంలో ఏలుబాటు లేవు. నా నోట్లో నుంచి బూతులు వచ్చేటప్పుడు ఇప్పుడు నా నోట్లో నుంచి ఇతరులను ఎంకరేజ్ చేసేటువంటి మాటలు నా నోట్లో నుంచి వస్తున్నాయి. ఆ దినాల్లో ఇతరులను తిట్టేవాడిని, ఈ దినాల్లో ఇతరుల గురించి ప్రార్థన చేసేటట్టు ప్రార్థన ఆత్మ నాలో ఉంది. ఇది సాక్ష్యం అంటే. ఇది మీకు కలిగినటువంటి వారుగా ఉండాలి. ఇట్ ఇంపాక్ట్స్ ఆన్ అదర్స్. ఇలాంటి సాక్ష్యాలు లేకుండా మా ఇంట్లో ఇలా జరిగింది, మా ఇంట్లో ఇలా జరిగింది, మా రోడ్లో ఇలా జరిగింది, ఈ సాక్ష్యాలతో యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద హెవెన్. పరలోకంలోకి వెళ్ళటం అనేటువంటిది జరగదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి నేను హింసకుడను, దోషకుడను, హానికరుడను, ఒకసారి నేను వ్యభిచారిని, దొంగను, మోసగాడని, దురాశ కలిగేటటువంటి వాడను, ధనాశ కలిగేటటువంటి వారిని, ఇతర కుటుంబాలు పాడు చేశాను. ఇప్పుడు ఇతరుల యొక్క ఐక్యత కోసం, ఇతరులు క్షేమంగా ఉండాలనేటువంటి రీతిలో నేను కోరుకుంటున్నాను. అది నిజమైనటువంటి సాక్ష్యం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మీ బిడ్డలెట్టి వారు పాడైపోతా ఉంటే మీరు అలాగున వదిలేటట్టు వారుగా మీరు ఉండకూడదు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా రెస్పా వలె కన్నీరు కార్చేటట్టు వారిగా మనము ఉండాలి. రెస్పా చేసేటువంటి యొక్క పనికి రాజు హృదయం కూడా కదలటం అనేటువంటిది జరిగినది. రాజు దావీదు చేసేటువంటి పనది. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే 11వ వచనంలో, అయ్యా కుమార్తె అయినటువంటి యగు రెస్పా అను సౌలు ఉపపత్తిని చేసిన దావీదునకు వినబడి. కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను, అతడు కుమారుడు యోనాతాను ఎముకలను యాబేష్ గిలాదు వారి వద్దకు తెప్పించి, అలాగనే ఉరితీయబడినటువంటి ఎముకలను కూడా జనులు సమకూర్చిరి. చూడండి, ఇక్కడ రెస్పా రాజు హృదయాన్ని కదిలించింది. చూడండి, ఎస్తేరు ఎలాగో రాజు హృదయాన్ని కదిలించిందో, రెస్పా మౌనంతో ఏమి అక్కడ హంగర్ స్ట్రైక్ లాగా ఉంది అక్కడ, అంతే. 5-6 నెలలు చూడండి ప్రియమేట్ వల్ల మరి ఆమె ఏం చేసిందో. ఆ బండ మీద వెళ్ళి అలాగనో కూర్చుంది, గోనెపట్టు వేసుకుని కూర్చుంది. ఆ కళేబరంలో అలా కాపాడుతూ రాత్రులు, మరి పగలు చూస్తూ ఉంది, రాత్రులు చూస్తూ ఉంది. మరి ఎప్పుడు నిద్రపోయిందో తెలవట్లా. ఆహారం ఏదో తెప్పించుకుంది అనుకోవచ్చు, మరి రాత్రులు ఎలాగుందో. 5-6 నెలలు అలాగున చూడండి. నా కుమారులు ఎట్టి వారు అలాగున ఉండటం నాకు ఇష్టం లేదు. వారు చక్కగా సమాధుల్లోకి వెళ్ళాలి, వాళ్ళ కళేబరాలు అనేటువంటి రీతిలో ఆమె అక్కడ వెయిట్ చేసేటట్టు ఆమెగా. కాబట్టి ఆమె అలా చేసింది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, రాజు హృదయం కదిలింది. రాజు వచ్చినాడు, యోనాతాను సౌలు యొక్క ఎముకలను తెప్పించినాడు. అలాగన ఈ యొక్క 7 వారి యొక్క కళేబరంలో వారి ఎముకలను కూడా సమకూర్చి వారిని కూడా సరిగ్గా పాతిపెట్టడం అనేటువంటిది జరిగింది. రెస్పా వలె నువ్వు కూడా అలాగను నీ బిడ్డలెట్టి వారిని, నీ కుటుంబాలను అలాగున ప్రార్థనతో నువ్వు కాచిన వాడగా ఉన్నట్లయితే, ప్రార్థనతో అలాగనే వాళ్ళని ఎంకరేజ్ చేసి గద్దింపుల చేత వారిని దేవుని వైపు తిప్పినట్లయితే, ప్రియమైనటువంటి వారా, వాళ్ళందరూ వారి గురించి నువ్వు అడుగులు వేసినప్పుడు ఎలాగున వీరు
ఆ యొక్క పితరుల యొక్క సమాధులలో దగ్గరికి వెళ్ళినారో అలాగనే మన బిడ్డలేటటువంటి వారు కూడా దేవుని రాజ్యంలో స్థానము పొందేటట్టు వారిగా వారు కూడా ఉండగలుగుతారు. కాబట్టి ఇక్కడ రిజ్పా జీవితాన్ని మనం చూసినట్టయితే పరిశుద్ధాత్ముడు ఎలాగున మనల్ని ఈ దినాల్లో కాస్తున్నారో అలాగున రిజ్పా ఆ దినాలలో వారి యొక్క కళేబరం, వారి బిడ్డలకి కళేబరాలను ఆమె కాస్తున్నట్టు ఆమెగా అక్కడ కనపడింది. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే రిజ్పాను బట్టి పరలోకము కూడా కదలటం అనేటువంటిది, దేశం మీద శాపము పోయి అక్కడ దేవుని యొక్క కృప వచ్చి, కరువు పోయి అక్కడ చక్కగా మరలా దేవుని యొక్క కృప వారి మీదకి వచ్చింది. రిజ్పాను బట్టి మాత్రం. అందుకని ఇక్కడ మనం చూస్తాం, రిజ్పా ఇక్కడ వారి యొక్క బాడీస్ని అలా కాపాడింది. అమర్యాద రాకుండా కాపాడినటువంటి స్త్రీగా రిజ్పా అక్కడ ఉంది. ఎప్పుడు వరకు? మరలా వర్షము వచ్చు వరకు. అలాగనే దావీదు కూడా చేసేట పని ఏంటంటే సౌలు జోనతాన్ యొక్క బోన్స్ని, అలాగనే ఈ యొక్క 7 యొక్క ఆ యొక్క బోన్స్ని కూడా తెప్పించి సరిగా బరియలు అనేటువంటిది చేపించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ యొక్క స్త్రీని బట్టి మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళరా, ఆమె అలా నిలబడింది కాబట్టి దావీదు యొక్క హృదయం అనేటువంటిది మారిపోయింది. అలాగనే ఆ దేశం మీదకి ఉన్నటువంటి శాపం అంతా కూడా తొలగిపోయి దేవుని యొక్క కృప వారి మీదకి వచ్చింది. ఒక స్త్రీ చేసేటువంటి కార్యమును బట్టి, ఒక స్త్రీ నిలబడిన దాన్ని బట్టి రాజు హృదయము మారిపోయింది. ఈమె ఎంతో ఇక్కడ బయటికి కనపడినటువంటి స్త్రీగా కనపడుతుంది. ఏమి పెద్దగా ఇంపార్టెంట్ పర్సన్గా ఇక్కడ లేదు, కానీ ఈమె హిడెన్గా కనపడుతుంది. సౌలు యొక్క ఉపత్తిగా ఉంది. అయితే తన బిడ్డలేటి వారి విషయంలో కానీ దేశాన్ని కానీ కృపలోకి తీసుకొచ్చేటువంటి ఆమెగా ఈమె కనపడుతుంది. ఇక్కడ చేరేటువంటి మీ జీవితాల్లో ప్రిమేట్ వల్లరా మీరు కూడా నాదేముందలే అనేటువంటి రీతిలో మీరు అనుకోవచ్చు, నా వల్ల ఏముందలే అనేటువంటి రీతిలో అనుకోవచ్చు. కానీ మీ యొక్క ఫెయిత్ని బట్టి, మీ యొక్క విశ్వాసాన్ని బట్టి, మీ యొక్క ఫెయిత్ఫుల్నెస్ని బట్టి, మీ యొక్క మోగమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనలు అనేటువంటి వాటిని బట్టి అనేక మందిని మీరు కాపాడగలిగేటువంటి వారుగా మీరు ఉండగలుగుతారు. మీరు విజ్ఞాపన, మీరు అందుకనే మీ ఒక లిస్ట్ పెట్టుకోండి మీ జీవితంలో, మీ కుటుంబాలలో ఎవరు ఇంకా మీ బంధువులు, మీ ప్రియులు, మీ బిడ్డలు, మీ స్నేహితులు ఇంకా మారు మనసు పొందలేదు. వారు ఒక లిస్ట్ అవుట్ చేయండి. ప్రతిరోజు వారి గురించి మీరు ప్రార్థనలు చేయండి. మీరు కనపడినటువంటి సోల్ విన్నర్స్ లాగా మీరు కనపడతారు. కనపడినటువంటి సోల్ విన్నర్స్ బయటికి కనపడరు, ప్రీచర్స్గా ఉండరు, కానీ మీ ప్రార్థన వారి హృదయాలను మారుస్తుంది. మీ ప్రార్థన వారి జీవితాలను మారుస్తుంది. రిజ్పా వలె నీవుగా ఉండాలి, రిజ్పా వలె ఒక యవనస్తుడిగా నువ్వు ఉండాలనేటువంటి దేవుని యొక్క ఆశ. దేవుని యొక్క కార్యములు ప్రియమేటి వల్లరా మనుషులు వరకు అర్థం కావు. కాబట్టి నేనున్నాను అనేటువంటి రీతిలో ఈ రిజ్పాను గురించి మనం విన్నప్పుడు నేను కూడా ఇలాగ నిలబడతాను, నేను కూడా ఇలా జీవిస్తాను, నేను ఎందుకు అవ్వకూడదు అనేటువంటి ఆ ఛాలెంజ్ తీసుకునేటువంటి వారిగా మనం కూడా ఉండాలి. బైబిల్లో అనేక మంది స్త్రీలు ఉన్నారు. ఈ యొక్క ఎస్తేరు జీవితాన్ని చూస్తాం. ఎస్తేరు జీవితాన్ని మనం చూస్తున్నాం. ఎస్తేరు అలా కనపడుతుంది. అనేక మంది యూదులను కాపాడినటువంటి ఆమెగా ఉంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం రిజ్పాను మనం చూస్తున్నాం, ఆమె కనపడతలేదు అసలు ఎక్కడ కూడా, హిడెన్గా ఉంది. కానీ దావీదే అక్కడికి వచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఈమెను బట్టి దావీదు చేయవలసినటువంటి కార్యాన్ని అక్కడ చేసినాడు. చూడండి, దేవుడు ఈమెను వాడుకున్నాడు, దావీదు ఏం చేయాలో చేయించినాడు. దాని తర్వాత మాత్రమే దేవుని యొక్క కృప వారి మీదకి వచ్చింది. కాబట్టి ప్రియమైన వాళ్ళు ఈ రాత్రి ఈ మధ్యాహ్న సమయంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే 3 ఇంపార్టెంట్ పాయింట్స్. నీ జీవితంలో, నీ కుటుంబంలో వచ్చేటువంటి సమస్యలు, ఇబ్బందులు, వాటిని బట్టి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి వాడుగా ఉంటున్నావా? ఎందుకు ఈ సమస్య, ఎందుకు ఈ కష్టము, ఎందుకు ఈ నష్టము, ఎందుకు ఈ ఇబ్బంది, ఎందుకు ఈ లాస్ అని నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తున్నావా? ప్రభుని అడుగుతున్నావా? నువ్వు అడిగినావంటే దేవుని యొక్క జవాబు అనేటువంటిది వస్తుంది. ఇంకా రావట్లేదంటే అడుగు, ప్రభా మరి నా అవిధేయతలు ఒప్పుకున్నాను, నా పితరుల యొక్క దోషాలు కూడా మీరు క్షమించండి, కనబడినటువంటి పాపాలు ఏవనే తెలియదు ప్రభా, వాటిని బట్టి నా మీదకి రానివద్దు ప్రభా అని మీరు దేవుని దగ్గరికి వెళ్ళేటట్టు వారుగానే మీరు ఉండాలి. అలాగనే నెంబర్ 2 ఏంటంటే బిడ్డలేటి వారి గురించి, కుటుంబీకుల గురించి కనిపెట్టేటువంటి వాడవుగా నువ్వు ఉండాలి. నా వాళ్ళు ఇంకా 5 సంవత్సరాలే కదా, నా వాళ్ళు 6 సంవత్సరాలే కదా, నా పిల్లలు ఇంకా 7 సంవత్సరాలే కదా, ఇంకా పెద్ద అవ్వలేదు కదా అని వదిలేయొద్దు. పాపములు, శాపములు ప్రియమేటి వల్లరా నువ్వు ఏదైతే అవిధేయుడిగా ఉంటావో అవి వాళ్ళ మీదకి వచ్చేస్తూ ఉంటాయి.
కాబట్టి నీవు సరి చేసుకోవాలి. ఇక్కడ వారి గురించి నువ్వు ప్రార్థన చేసేటవాడుగా రెస్పావాలి, కనిపెట్టాలి. చూడండి, 5-6 నెలలు ఆమె అలాగ వెయిట్ చేసిందంటే ఎంత ప్రార్థనాపరురాలుగా, ఎంత మంచి స్త్రీగా, ఒక మోడల్గా మనం కూడా అంత ప్రార్థన జీవితం కలిగేటువంటి వారుగా ఉండొచ్చు కదా అనేటువంటి ఆ ఛాలెంజ్ అనేటువంటిది మనం తీసుకునేటువంటి వారిగా మనము ఉండాలి. కాబట్టి మన బిడ్డలెట్టి వారి గురించి, మన బంధువుల గురించి, భర్తల గురించి, పగట వచ్చేటువంటి పక్షుల గురించి, రాత్రులు వచ్చేటువంటి అడవి మృగాలు ఉంటాయి, కుటుంబాలను పాడు చేస్తూ ఉంటాయి, వీటి గురించి ప్రార్థన చేసేటువంటి వారిగా మీరు అలా ఉండట్లయితే రాజైనటువంటి దావీదు హృదయం మారింది. అలాగనే దేవుని యొక్క మనసు కూడా అక్కడ కదిలింది. కాబట్టి అలాంటి స్త్రీగా ఒక రెస్పావలే ఉంటాను ప్రభా, నన్ను కూడా అలా చేయండి, ఒక ప్రార్థనాపరుడుగా ఉంటాను, ప్రార్థన చేసేటువంటి దానిగానే ఉంటాను ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీవు కూడా అనేక మందిని గెలిచేటువంటి వాడవుగా నీవు కూడా ఉంటావు. చిన్న ప్రార్థన చేసుకుందాం.